హలో బేగమ్స్ గార్డెన్స్ అండి. నేను బేగం అండి. నేను ఇవాళ కుకింగ్ చేస్తానండి. ఇవాళ ఏంటంటే స్వీట్ కార్న్ కర్రీ చేసుకున్నాము. చాలా బాగుంటుందండి కర్రీ. ఇంకా మటన్ చికెన్ తిన్నట్టుగా మొత్తం స్వీట్ కార్న్ ముక్కలు పట్టుకొని మనం తినొచ్చు. చూపిస్తాను మీకు, చూద్దరు కానీ మీరు కూడా ట్రై చేయండి. నాకు మెసేజ్ పెట్టండి ఎలా ఉందో ఏంటో. నేను ఈ ఉల్లిపాయలు వేగేలోగా నేను పిండి కలుపుకుంటానండి. మనం స్వీట్ కార్న్ కర్రీ 2 పొరోటాలు చేసుకున్నాం, తినడానికి పొరోటాస్ చేసుకున్నాము. పొరోటాల కోసం గోధుమ పిండి నీళ్ళేసి కలుపుతున్నానండి. కొద్దిగా ఉప్పు వేసాను, నీళ్ళేసి కలుపుకుంటున్నాను. ఇది కలిపేసి ఇక్కడ పెట్టి అప్పుడు కర్రీ చేసుకుందామండి మనం. సరేనండి. పొరాటాలు బాగా ఏమంటారు, కొద్దిగా ఆయిల్ వేస్తానండి. బాగా లేయర్స్ కింద ఎలా వస్తే నేను చేసి చూపిస్తానండి. ఉల్లిపాయలు కదుపుదాం, కొద్దిగా మాడిపోతాయి. కొద్దిగా వేగితే చాలండి. ఇది మసాలా చేసుకోవాలి మనం. ఉల్లిపాయలు, కొద్దిగా కొబ్బరి, జీడిపప్పు అదంతా నూరుకున్నాము. కొద్దిగా వేగితే ఆపేస్తాను. దీన్ని మూసేసి పక్కన పెట్టేద్దాం. దీంతో పని లేదు ఇప్పుడు మనకి. దీన్ని మూసేసి పక్కన పెట్టేద్దాం. ఈ ఉల్లిపాయలు వేగిపోయినాయండి, ఆపేస్తున్నాను. కొద్దిగా వేగితే చాలండి. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఉల్లిపాయలు వేగిపోయినాయి, ఆఫ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఇదిగో స్వీట్ కార్న్ అండి. ఇలా స్వీట్ కార్న్ తెచ్చి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి మనం. ఇలా కట్ చేసుకోవాలండి. ఇలాగా ఇలా కట్ చేసుకోవాలండి. మనకి ఇష్టం అండి. కొద్దిగా చిన్నవి కావాలంటే చిన్నవి కట్ చేసుకో, పెద్దవి కావాలంటే పెద్దవి కట్ చేసుకో. ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అండి, ఇదిగోండి ఎండు కొబ్బరి, కాజు వేసేస్తున్నానండి. ఎండు కొబ్బరి వేస్తున్నాను. అవి ఉల్లిపాయలు వేసుకుందామండి. మనం వేపుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఇదిగోండి మనం వేపు పెట్టుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయలు వేసేసుకుందాము. ఈ ఆయిల్తోనే మనం కూర చేసుకోవచ్చండి. కొద్దిగా ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ కొద్దిగా ఈ ఉల్లిపాయలు చిన్న ముక్కలు కోసాను, ఇవి వేగుతూ ఉంటాయి. మనం ఈలోగా మసాలా నూరేసుకుందాం అండి. ఇది వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం మసాలా నూరుకుందాం. ఇదిగో ఇది వేగుతూ ఉంటుందండి, మనం మసాలా నూరేసుకుందాం. ఇది సేమ్ ఎలా ఉంటుందంటే అండి, ఇది సేమ్ ఎలా ఉంటుందంటే మటన్ కర్రీ లాగే ఉంటుందండి. ఇదిగోండి ఒక ఇలాచి 2 ఇలాచీలు వేస్తున్నాను.
2 లవంగాలు వేస్తున్నాను. ఒక చిన్న లవంగం వేస్తున్నాను. ఇలాచి, లవంగం, చెక్కండి. కొద్దిగా ఒక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలు కోసేసి 2 ఇలాచి, 2 లవంగం, 2 చిన్నవి ఇవి చెక్క, దాల్చిన చెక్కని. ఈ ఉల్లిపాయ కొద్దిగా వేగుతూ ఉంటుందండి. ఈలోగా మనం మసాలా నూరుకుందాము. ఇదిగోండి, ఇందులో నేను కాజు, జీడిపప్పు, కొబ్బరి, ఉల్లిపాయలు ఈ 3 వేస్తానండి. ఈ 3 వేసి మిక్సీ పట్టేస్తాను. మిక్సీ పట్టేస్తానండి. ఉల్లిపాయలు మాడిపోతాయి, రెండోసారి కదుపుతాము. ఉల్లిపాయలు కొద్దిగా అల్లం పేస్ట్ వేద్దాం. కొద్దిగా ఇదిగో టీ స్పూన్ అంత అల్లం పేస్ట్ వేస్తున్నానండి. టీ స్పూన్ అంత అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ఉల్లిపాయలు వేసానండి, లవంగం, ఇలాచి, చెక్క వేసాను. అల్లం వేసి, అల్లం కొద్దిగా తీసుకుని అల్లం ముద్దేసి ఇది వేగిన తర్వాత మసాలా వేసుకుందామండి. వేగిన తర్వాత ఇదిగోండి 4 పచ్చిమిరకాయలు వేద్దామండి. ఎందుకంటే ఇందులోనే ఉప్పు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్లు కారం, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పసుపు వేసానండి. కొద్దిగా వేయించుకున్నాము. ఈజీ అండి, ఇది కూర బాగుంటుంది కూడా. మటన్ ఎవరైనా వెజిటేరియన్స్ని పిలిచామనుకోండి, ఇది వేస్తే స్పెషల్గా ఉంటుందండి. ఈ కర్రీ చాలా స్పెషల్గా ఉంటుంది. మీరు చేసి చూడండి, నాకు కమెంట్స్ చేయండి, కొద్దిగా కమెంట్స్లో తెలపండి. ఇప్పుడు స్వీట్ కార్న్ వేసేస్తానండి. చూడండి, స్వీట్ కార్న్ వేస్తాను. కొద్దిగా వేగుతూ ఉంటాయండి, మసాలా వేసేద్దాం మనం.